ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియా గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనం. ద బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 13 and verse 9. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. మీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. Then shall call on my name, and I will hear them. I will say, it is my people, and they shall say, the Lord is my God. ప్రియులారా, యేసు ప్రభువు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రశస్తమైన మాటలు మనం వింటున్నామండి. మనం ఎంత ధన్యులము. ఆయనకి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. దేవుని యొక్క మాటలు వజ్రముల కంటే ఈ లోకంలో విలువైన దేనికంటే ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి. ఎందుకంటే అవి మనల్ని జీవింపచేస్తాయి, మన బ్రతుకులు మారుస్తాయి. ప్రియులారా, అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించాలి. ఇక్కడ చదవబడేటువంటి వాక్యంలో చూసినట్లయితే, వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. ఎవరంటున్నారండి ఈ మాటలు? దేవుడు అంటున్నాడు, మీరు నాకు మొరపెట్టినప్పుడు నేను వింటాను. ఎందుకంటే నేను జీవమగల దేవుణ్ణి. ఈ గ్రహింపుతో ఆయన ఎదుట మనం సాగిలపడుతున్నామా, మొరపెడుతున్నామా? అలా చేసినట్లయితే పిల్లరా మనం ధన్యులము. చూడండి, చిన్నపిల్లలు వారికి ఏదైనా అవసరత వచ్చినప్పుడు వారు తల్లిదండ్రుల దగ్గరకు వస్తారు, అడుగుతారు, అమ్మా నాన్న అది కావాలి అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఒకవేళ వింటాం, కొన్నిసార్లు జవాబు చెప్పము, అంటే ఏవో ఇస్తాము అని చెప్పము. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? ఏడవడానికి ట్రై చేస్తారు, మనతోనే ఉంటారు, ఇచ్చేంతవరకు కూడా పట్టుదల కలిగి ఉంటారు. అబ్బా, ఎలాంటి మాదిరికరమైనటువంటి జీవితం అండి అది. కాబట్టి యేసు ప్రభువు చక్కని మాట అన్నారు, ఈ చిన్న పిల్లల వంటి హృదయం కలిగిన వారు అయ్యుంటే తప్ప దేవుని రాజ్యంకు వారసులు కారు అని. అంటే అలాంటి మనసు, అలాంటి పట్టుదల, అలాంటి మొర మనం కూడా ఉన్నట్లయితే పిల్లరా దేవుని యొక్క గొప్ప కార్యములు మన జీవితంలో చూస్తాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమగల తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో మీ ప్రశస్తమైనటువంటి మాటలు వినడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యము ఎన్నిసార్లు విన్నా మీ మధురమైనటువంటి మాటలు ఎలాంటి తృప్తినిస్తాయి ప్రభువా. ఈ లోకంలో ఎక్కడ కూడా ఇలాంటి జీవపు మాటలు మాకు దొరకవు. ఎలాంటి ట్రెజర్ మీరు మాకు దాచిపెట్టినారు. ఎన్నోసార్లు దీని యొక్క వాల్యూని మేము ప్రభువా సరిగా చూడక నష్టపోతున్నాం. దేవుని యొక్క మాటలు వజ్రముల కంటే శ్రేష్టమైనవి, దేనిని పోల్చలేం ప్రభువా. ఇలాంటి మాటలే మా జీవితాలకి తృప్తిని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాయి ప్రభువా. అంతకంటే ముఖ్యంగా జీవ జలములు ప్రవహింపజేసేదిగా మీ మాటలు మాకు ఇస్తాయి. కాబట్టి మీ వాగ్దానములు, మీ మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని తద్వారా ఆ విశ్వాసపు భక్తిని కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయండి. మీరు అంటున్నారు, వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. మీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. అంటే ప్రభువా, ఇలాంటి ఆశ్చర్య కార్యములు మీరు మా జీవితంలో చేస్తారు. కాబట్టి సాక్ష్యం మేము కలిగి ఉంటాం. ఇలాంటి ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని నడిపించండి. మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం ప్రభువా. మేము మొరపెడుతున్నాం, అయితే విశ్వాసం లేని కారణం చేత కొన్నిసార్లు దేవుని యొక్క కార్యం చూడలేకపోతున్నాం. కాబట్టి పేషెన్స్ కలిగి, ఓర్పు సహనముతో, దీర్ఘశాంతం కలిగి ప్రభువా మీ యొక్క సమయంలో మీ గొప్ప కార్యం మేము చూడటానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు కింద భద్రపరచండి. ఈ క్రిస్మస్ సీజన్లో బిజీగా ఉంటాం, ఏవేవో చేస్తూ ఉంటాం, కానీ నిజమైనటువంటి ఆనందముతో ప్రతి కుటుంబాన్ని నింపండి. సాతానుడు ఆయా రీతిలుగా కలవరములను ప్రభువా దుఃఖము తీసుకువస్తాడు. వాటి నుంచి మేము జయం చూడటానికి సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.